హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. మాజీ వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఒక టైంలో ఆ పార్టీ తరపున ఢిల్లీలో చక్రం తిప్పిన వ్యక్తి, నెంబర్ 2 లీడర్గా చాలా కాలం చలామణి అయినటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి రాబోతున్నారా? మీ అందరికీ తెలుసు, ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. వైసీపీ పార్టీకి ఆ పార్టీ ద్వారా సంక్రమించిన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు. కానీ వ్యవసాయం చేసుకునేవాడు తిన్నగా వ్యవసాయం చేసుకోకుండా అడపా వచ్చి పొలిటికల్ కామెంట్ చేసిపోతూ ఉంటాడు. అంటే అతని రాజకీయాల పట్ల పిచ్చి ఉంది. కేవలం గతంలో కేసులు ఉన్నాయి కాబట్టి, ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి, అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వైసీపీ పార్టీ కూడా అతను పూర్తిగా ఓన్ చేసుకోవట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా దూరం పెట్టారు అనుకున్న పరిస్థితుల్లో అతను రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఇప్పుడు అతను తిరిగి రాజకీయాల్లోకి రాబోతున్నారని, జనసేన పార్టీలో జాయిన్ కాబోతున్నారని చర్చ స్టార్ట్ అయింది. దీంట్లో ఉన్న వాస్తవాన్ని చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం, చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు రాష్ట్రాల్లో జెన్యూన్ పొలిటికల్ కంటెంట్ కోసం ప్రజల తరపున మాట్లాడే గొంతుగ్గా మన ఛానల్ ఉంటుంది. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలు ఎక్కువ మందిలోకి వెళ్ళటం కోసం లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీరు నాకు అండగా ఉండండి, మీ గొంతుగ్గా నేను ఉంటాను. సరే, ఇక విజయసాయిరెడ్డి గారి పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడుకున్నప్పుడు ఆయన మీడియా ముందుకు వచ్చి, నేను గతం నుంచి తిరిగి రాజకీయాల్లోకి వస్తానని ప్రచారం జరుగుతూ ఉంది. అయితే రాను అని కాదు, వస్తానని కాదు, ఆయా సందర్భాలను బట్టి డెసిషన్ తీసుకుంటాను. గతంలో ఆనాడున్న పరిస్థితుల్లో రాజకీయాలకు గుడ్ బై చెప్పాను, అలా అని తిరిగి రాజకీయాల్లోకి రానని కాదు అంటూ తిరిగి వస్తాననేటువంటి సంకేతాన్ని ఇండైరెక్ట్గా పంపించే ప్రయత్నం చేశాడు. అయితే ఏ పార్టీలో జాయిన్ అవుతున్నాననేది క్లారిటీగా ఏమి చెప్పలేదు. బీజేపీలోకి వస్తానా, టీడీపీలో చేరతానా, జనసేనలో చేరతానా అని మీరే ఊహాగానం రాస్తున్నారు కదా అని ఎదురు ప్రశ్నించారు. కాకపోతే పవన్ కళ్యాణ్తో 20 ఏళ్ల స్నేహం ఉందని, పవన్ కళ్యాణ్కి తనకి మంచి సంబంధాలు ఉన్నాయని, తనెప్పుడు పవన్ కళ్యాణ్ని విమర్శించలేదని, విమర్శించబోనని మాట్లాడే ప్రయత్నం చేశాడు. అంటే ఇక్కడే చాలామంది అనుమానం, ఎందుకు పవన్ కళ్యాణ్ని పర్టికులర్గా చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే మనకున్న సమాచారం మేరకు గతంలో ఆయన బీజేపీలో చేరటానికి ఇష్టపడ్డాడు. రాజకీయాలు గుడ్ బై చెప్దామని అనుకోలే, ఆయన బీజేపీలో చేరదామని అనుకున్నాడు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు చేర్చుకోవడానికి ఓకే చెప్పలేదు. వాస్తవానికి వాళ్ళంతా కూటమిగా ఉన్నారు కదా, ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు కీలక భాగస్వామిగా ఉన్నారు. వాళ్ళ పార్టీల మధ్య ఉన్న ఒప్పందం ఏంటంటే, ఎవరు ఏ పార్టీలో చేరా సరే మిగతా పార్టీలతో సంప్రదించి తీసుకోవాలి, ఎందుకంటే రాజకీయంగా ఇబ్బంది రాకూడదు అని. ఆనాడు విజయసాయిరెడ్డి గారు డైరెక్ట్గా వైసీపీ నుంచి బీజేపీలోకి చేరటాన్ని వ్యతిరేకించారు. కారణం ఏంటంటే, ఆయన జగన్ తరపున లాబింగ్ చేసే వ్యక్తి. ఆయన బీజేపీలో చేసి జగన్ కేసుల తరపున బీజేపీ లోపలుండి లాబింగ్ చేస్తారేమో, ఎప్పటికప్పుడు జగన్కి ఇన్ఫర్మేషన్ అందిస్తారేమో ఒక అనుమానమో, లేదా విజయసాయిరెడ్డి గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన కామెంట్స్, రెండోది విజయసాయిరెడ్డి మీద ఉన్న ఆరోపణలు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అక్రమాస్తుల కేసుల్లో A2గా విజయసాయిరెడ్డి గారు ఉన్నారు. ఆ పార్టీలో క్రియాశీల బాధ్యతలో పనిచేశారు. మొత్తం ఇలాంటి రకరకాల కారణాల చేత బీజేపీలోకి విజయసాయిరెడ్డి రావటాన్ని చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించారు. అందువల్లే ఆ రోజు బీజేపీ చేర్చుకోలేదు. కాకపోతే నువ్వు రాజకీయాలు గుడ్ బై చెప్పేటప్పుడు నీ పదవికి రాజీనామా చేసి పొమ్మంది. విజయసాయిరెడ్డి తెలుసు, తన పదవికి రాజీనామా చేస్తే ఆ పదవి ఎన్డీఏ కూటమి చేతిలోకి వెళ్ళిద్ది. ఎందుకంటే ఒకప్పుడు ఉన్నటువంటి ఎంపీ స్థానాలు, ఎమ్మెల్యే స్థానాలు వైసీపీ దగ్గర లేవు కాబట్టి, ఇవాళ ఖాళీ అయ్యే ప్రతి రాజ్యసభ స్థానం కూడా అది ఎన్డీఏ కూటమి చేతిలోకి పోయిద్దని తెలుసు. సో ఎన్డీఏ కూటమికి లాభం జరిగిద్ది అని తెలిసి కూడా తన వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తూ ఎంపీ పదవి కూడా రాజీనామా చేసి వెళ్ళిపోయారు రాజ్యసభ సభ్యుడికి. సో అది ఆటోమేటిక్గా బీజేపీ తీసుకున్న రాజ్యసభని, బీజేపీకి లాభం జరిగింది విజయసాయిరెడ్డి వల్ల. సో ఆ కన్సర్న్ బీజేపీకి ఉంది విజయసాయిరెడ్డి పట్ల. అయితే అప్పుడు బీజేపీలో చేరటానికి చంద్రబాబు నాయుడు గారు అడ్డుపడ్డారు. ఇప్పుడు అప్పుడున్నంత కోపం ఉండదు. కొంతకాలం రాజకీయాలు దూరంగా ఉంటే కోపం తగ్గిద్ది అని విజయసాయిరెడ్డి గారు ప్లాన్ చేసుకున్నారు. ఆటోమేటిక్గా తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడేంది, పవన్ కళ్యాణ్ గారి ద్వారా చెప్పించుకుని వద్దామని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి నేను తీసుకుందాం అనుకుంటున్నాను అని కొంత ప్రపోజ్ చేస్తే, కొంత చంద్రబాబు నాయుడు గారు ఓకే చెప్పే అవకాశం ఉండొచ్చు అనేది. అంటే పవన్ కళ్యాణ్ గారి ద్వారా విషయాన్ని నరక్కొద్దామని విజయసాయిరెడ్డి గారు అనుకుంటున్నారు. ఇప్పుడు డైరెక్ట్గా బీజేపీలోకి వెళ్ళటానికి ఆ రోజే అడ్డుపడింది. ఇప్పుడు బీజేపీలో ఏమంటారా అని తెలియదు. బీజేపీలో చేరినా సరే అంత ప్రయారిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. సో పవన్ కళ్యాణ్ పార్టీలో చేరితే కొంత ప్రయారిటీ ఉండొచ్చు. అందులోనూ పవన్ కళ్యాణ్ గారితో ఉన్న సంబంధాలను ఉపయోగించుకొని పవన్ కళ్యాణ్ గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారితో కమ్యూనికేట్ చేపించి తన మీద ఉన్నటువంటి కోపం విషయంలో కావచ్చు, ఏదేమైనా కొంత శాంతింపజేసి జనసేన పార్టీలో జాయిన్ అవుదామని అనుకుంటున్నారేమో, దానికోసం ఈ లీక్స్ ఇచ్చారేమో అనేటువంటి చర్చ మాత్రం జరుగుతోంది. అయితే రాజకీయాలు ఏంటంటే, ఒకసారి అలవాటైన తర్వాత ఆ హోదాలు, ఆ మర్యాదలు,
ఆ పాపులారిటీ, దానివల్ల వచ్చే ప్రయోజనాలు అలవాటైన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండాలంటే అంత ఈజీగా మనసొప్పదు. ఇప్పుడు ఆయన రాజకీయాలకు దూరమై అన్నీ వదిలేసి సన్యాసం పుచ్చుకున్నట్టు వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడని మనం అనుకోలేం. లాబింగ్‌లకు అలవాటు పడ్డ వ్యక్తి, దానివల్ల బిజినెస్‌లకు అలవాటు పడ్డ వ్యక్తి, ఒక పాపులారిటీకి అలవాటు పడ్డ వ్యక్తి బయట కామ్‌గా ఉంటాడని అనుకోలేం. ఖచ్చితంగా తిరిగి రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటాడు. తిరిగి క్రియాశీలకంగా ఉండాలనే కోరుకుంటాడు. తిరిగి ప్రయారిటీ కావాలనే కోరుకుంటాడు. రాజకీయం అయస్కాంతం అతికిన తర్వాత అంత ఈజీగా వదలదది. బంక అతుక్కున్నట్టు అతుక్కుంటది. అంటే రాజకీయం ద్వారా సమాజంలో వచ్చే గౌరవం, మర్యాద, పాపులారిటీ, లాబింగ్ చేసుకునే కెపాసిటీ ఇవన్నీ ఎవరు వదులుకోవాలనుకోరు. అలాంటిది విజయసాయిరెడ్డి అసలే అనుకోరు. కాబట్టి తిరిగి రాజకీయాల్లో రావడానికి విజయసాయిరెడ్డి గారు ఇంట్రెస్ట్ చూపిస్తున్న మాట వాస్తవం. ఆయన ఒక మీడియా ఛానల్ పెట్టాలనుకున్న మాట వాస్తవం. అంటే గతంలోనే పెట్టాలనుకున్నారు. అప్పుడు వైసీపీ వద్దంది. సాక్షి ఛానల్‌కి పోటీగా వచ్చేటట్టు ఉంటది. రెండోది విజయసాయిరెడ్డి సొంతంగా ఎదగాలని చూస్తున్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం ఉండదు ఎవరు సొంతంగా ఎదగటం అయినా. కాబట్టి ఆ రోజుల్లో సొంత ఛానల్ పెట్టడానికి వైసీపీ ఒప్పుకోలేదు కాబట్టి విజయసాయిరెడ్డి గారు ఆగారు. ఇప్పుడు ఛానల్ పెట్టడానికి విజయసాయిరెడ్డి గారు రెడీ అయిన మాట వాస్తవాన్ని తెలుస్తుంది. ఒక శాటిలైట్ ఛానల్‌ని ఆయన కొనబోతున్నారు, చర్చలు జరుగుతున్నాయి అనేటువంటి విషయం తెలుస్తోంది. ఆ ఛానల్ తీసుకొని ఆయన జనసేనలోకి రావటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు వర్కౌట్ అయితే లేదని నేను చెప్పలేను. కానీ ఒక మీడియా ఛానల్ అయితే పెడుతున్నారు. ఇప్పుడు మీడియా ఛానల్ పెడతాను, కూటమికే సపోర్ట్ చేపిస్తాను, అప్రూవర్‌గా కొన్ని కేసుల్లో మారతాను, మీకు సమాచారం ఇస్తాను, ఇలాంటి ఏమన్నా చెప్తే చంద్రబాబు నాయుడు గారు కూడా కొంత మొగ్గు చూపించవచ్చు కదా. సో తన ప్రయత్నాలైతే తను విజయసాయిరెడ్డి చేసుకుంటున్నాడని అర్థమవుతుంది. సో ఇండైరెక్ట్ ట్రిక్స్ అనమాట. నేను రాజకీయాలకు వస్తాను, రాను, నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, మంచి సంబంధాలు ఉన్నాయి, ఇవన్నీ చిన్న చిన్న లీక్స్ అనమాట. సో మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.